महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనం చూస్తే కనుక ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. సో ఈ అక్టోబర్ 2న వచ్చి విజయదశమి మెయిన్ ఈవెంట్స్ ఫస్ట్ మనం చూద్దాం. అక్టోబర్ 2 విజయదశమి, 9వ తారీఖు అట్లద్ద, 19 మాస శివరాత్రి, 19 మాస శివరాత్రి అండ్ 19వ తారీఖు నరక చతుర్దశి కూడా ఉంది అండ్ ధనలక్ష్మి వ్రతం. అలాగే 20వ తారీఖు దీపావళి, అందరికీ నచ్చిన మెచ్చిన పండుగ, దీపాల వరుస దీపావళి పండుగ. సో 25 నాగుల చవితి, అలాగే నాగపంచమి కూడా. సో ఇది మొత్తంగా మేజర్ ఈవెంట్స్ అక్టోబర్ మాసంలో ఇవి ఉన్నాయి. ఇంకా మనం ప్లానెటరీ ట్రాన్సిట్ విషయానికి వస్తే కనుక మాసగ్రహాలతో పాటుగా ద బిగ్ ప్లానెట్, లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు కూడా మారుతున్నాడు. అంటే డెఫినెట్గా ఈ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి, సెప్టెంబర్ 3-4 వారాల నుంచి చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్ని బేస్ చేసుకుని దానికి అనుగుణంగా మనకి ఇక్కడ మేజర్గా అక్టోబర్లో కూడా మేజర్ మనకి చాలా వరకు కూడా గ్రహాలు, అంటే ఇక్కడ బుధుడు, శుక్రుడు, రవి, అలాగే కుజుడు, మాసగ్రహాలతో పాటు గురుడు మారుతుండటం, సో మచ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్ చేంజెస్ వల్ల మనకు కూడా మనం చేసే పనుల్లో చాలా వరకు కూడా కదలికలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ రాశి వాళ్ళకి సంబంధించి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం చెప్పుకుందాం. సో అక్టోబర్ 3వ తారీఖు వరకు బుధుడు తులారాశిలో అక్కడి నుంచి సంచారంలో ఉంటారు. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 8వ తారీఖు నుంచి ఇక్కడ శుక్రుడు కన్యారాశిలో వస్తూ ఉన్నారు. అలాగే 17వ తారీఖున రవి తులారాశిలో వస్తున్నారు. గురుడు అక్టోబర్ 19 చెప్పా, గురుడు అతిచారం ఆల్రెడీ వీడియోస్ చేసాం మనం. అక్టోబర్ 19న గురుడు అతిచారంతో కర్కాటకంలోకి ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నారు. బుధుడు అక్టోబర్ 24న వృశ్చికంలోకి వస్తారు. అలాగే 27వ తారీఖు మళ్ళీ ఇక్కడ కుజుడు కూడా, అప్పటి వరకు కుజుడు ఇక్కడ మనకి తులారాశిలో ఉన్న కుజుడు 27 నుంచి వృశ్చికంలోకి వస్తున్నారు. సో ఈ విధంగా బుధ, శుక్ర, రవి, గురు, కుజులతో పాటు బుధుడు కూడా, ఇలా మొత్తంగా 5 గ్రహాల యొక్క ప్లానటరీ చేంజ్ ఉంది. సో దీని ఆధారంగా ద్వాదశ రాశుల వరకు సంబంధించి ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు, ఏంటి, ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అనేది చూద్దాం. ఇక అక్టోబర్ మాసానికి సంబంధించి మనం కన్యారాశి వారికి సంబంధించి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కన్యారాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజుడు, షష్టమంలో రాహు, లాభంలో గురుడు యోగిస్తూ ఉన్నారు కన్యారాశి వాళ్ళకి. అయితే కన్యారాశికి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఈ మొత్తం టోటల్ ఈ ఆస్పెక్ట్లో ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు యోగిస్తూ ఉన్నాయనేది మనం ఇప్పుడు ప్రత్యేకంగా చూద్దాం. ఫస్ట్ ఈ రాశికి రాశ్యాధిపతి బుధుడి విషయానికి వస్తే సూపర్ ఫాస్ట్, ఆయన చాలా వరకు కూడా 3 రాశులు దాటేస్తున్నారు. 3వ తారీఖు వరకు కన్యారాశి, 3 నుంచి తులారాశి, 24 నుంచి మళ్ళీ వృశ్చిక రాశి, అలాగా 3 రాశులు కన్యా, తుల, వృశ్చికం 1, 2, 3 స్థానాల మీదుగా బుధుడి యొక్క సంచారం, రాశ్యాధిపతి యొక్క సంచారం. సో ఇక్కడ మెయిన్గా ఈ బుధుడి యోగిస్తున్నది మీకు 3వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా, ఫస్ట్ వారం నుంచి లాస్ట్ వారం తప్ప మిగతా 3 వారాలు కూడా ద్వితీయ స్థానంలో బుధుడి వల్ల ఆర్థిక పరమైన నెగోషియేషన్స్, ఫైనాన్షియల్ విషయాల్లో కొంతవరకు చాలా వరకు ఒక పాజిటివ్ రిజల్ట్స్ని గురుడు వ్యాపారంలోన, ధనపరమైన విషయాల్లోన, ఫైనాన్షియల్ నెగోషియేషన్స్ విషయాల్లో పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తున్నారు. ఇదే విషయంలో అక్టోబర్ 17 నుంచి ఇక్కడ ఆల్రెడీ కుజుడు ద్వితీయంలోకి వస్తున్నారు. మనకి ఇక్కడ ఆల్రెడీ కుజుడు ద్వితీయంలో ఉన్నారు ఈ రాశికి. 27వ తారీఖు వరకు ద్వితీయంలోనే ఉంటారు. ద్వితీయంలో ఆల్రెడీ కన్యారాశి కుజుడు ఉన్నారు. ఎంత మాత్రం కూడా కుజుడు ఈ కన్యారాశి వాళ్ళకి పెద్ద ఫేవరబుల్ ప్లానెట్ కాదు, పైగా ద్వితీయంలో ఉన్నారు. ఫ్యామిలీ పరమైన విషయాల్లో వస్తున్న ఎన్ని నెగిటివ్ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్గా ర్యాష్ స్పెండింగ్ కానీ, ఫైనాన్స్ విషయాల్లో బుధుడి వల్ల మనకి ప్లస్ జరుగుతున్న, కుజుడి వల్ల వాక్కుని సరిగ్గా ఉపయోగించడం వల్ల, కమ్యూనికేషనల్ ర్యాష్ టెంపర్ వల్ల, మన కమ్యూనికేషన్ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఇబ్బందులు పడే ఆస్కారాలు కానీ,
అనవసరంగా ర్యాష్ స్పెండింగ్ వల్ల ధనపరంగా కానీ కుటుంబ పరంగా కూడా కొంత చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసే ఆస్కారాలు ఈ కుజుడి వల్ల ఉంటుంటాయి. 17వ తారీఖు నుంచి కుజుడు కాకుండా రవి కూడా అక్కడ కంజెక్ట్ అవుతున్నారు. నీచ స్థానంలో రవి కుజులు ఇద్దరు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఇద్దరు హాట్ అండ్ హీట్ ప్లానెట్సే. గృహ వాతావరణం అంతా కూడా ఈ రవి కుజులు ఇద్దరు కూడా ఫైరీ ప్లానెట్స్ అవటం వల్ల మనకి మోస్ట్ ఫైరీ ఎలివేటెడ్గా ఉంటుంది మెయిన్గా. కాబట్టి ఈ రెండు రాశుల్లో ఈ ఫైరీ ఎలివేటెడ్గా ఉన్న ఈ రవి కుజుల యొక్క కంజంక్షన్కి సంబంధించిన విషయాల్లో మనం చూస్తే కనుక ధనపరమైన ఆర్థికపరమైన స్థానంలో రవి కుజులు ఇద్దరు ఉంటున్నారు. కాబట్టి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని కూల్గా ఉంచుకోవడం, ధనపరమైన విషయాల్లో చాలా స్టెబిలైజ్డ్ నిర్ణయాలు తీసుకోవటం, ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా వరకు పాజిటివ్గా ఉండటం అనేది చాలా 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 మంచిది. ఇక్కడ అదేవిధంగా ఈ రాశికి మెయిన్గా షష్టమ స్థానంలో రాహు ఉన్నారు. రుణ రోగ శత్రుస్థానం ఈ స్థానంలో రాహు యొక్క సంచారం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఉన్నా, శత్రుపేడ ఉన్నా, కోర్టు కేసెస్ ఉన్నా వాటి నుంచి రాహు తప్పకుండా మనం బయటపడేస్తాడు. ఇక్కడ మెయిన్గా శని రవుల యొక్క సమసప్తం ఒకటి జరుగుతూ ఉంది. రాశిలో శని ఉన్నాడు, సప్తమంలో రాశిలో రవి ఉన్నాడు, సప్తమంలో శని ఉన్నారు. సో దీనివల్ల ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని విషయాల వల్ల మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, వ్యాపార సంబంధిత విషయాల్లో, బిజినెస్ పార్ట్నర్షిప్ మధ్యలో కానీ, వైవాహిక జీవితంలో మ్యారిటల్ లైఫ్లో కానీ కొంచెం ఇబ్బందులు అనేవి వచ్చే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ విషయాల్లో రవిశనుల యొక్క సమసప్తంలో ఇది ఒకటి జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం. కన్యారాశి వారికి మోస్ట్ హైలైటెడ్గా మనకి ఇక్కడ కనిపిస్తున్న విషయం ఇంకొకటి ఏంటంటే మంచి పాజిటివ్ విషయం అని చెప్పుకోవాలంటే, ఇక్కడ ఈ గురువు గారు 11 నెలలు ఒక రాశిలో ఉండాల్సిన గురువు గారు మిథున రాశిలో 5 నెలల్లో ఉండి ఇప్పుడు కర్కాటకంగా వచ్చేస్తున్నారు. కన్యా రాశికి అది లాభస్థానం అయింది. లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం ఉండడం, అది ఉచ్చస్థాన స్థితి సంచారం అవటం. ఎప్పుడైతే గురువు గారు ఉచ్చస్థాన స్థితిలో సంచారంలో ఉన్నారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి కన్యా రాశి వాళ్ళకి కొత్త గొప్ప సమ్ బెటర్మెంట్ రిజల్ట్స్ని కొన్ని నూతన పరిచయాల వల్ల గురువు గారు ఇచ్చే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పైగా లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం అక్టోబర్ 19 తర్వాత ఇక్కడ ఆయన రావటం వల్ల నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కన్యా రాశి వాళ్ళకి అద్భుతమైన సంచారం గురువు గారు ఇక్కడ ధనపరమైన విషయాల్లో రవి కుజుల వల్ల జరుగుతున్న డ్యామేజ్ ఏదైతే ఉందో అక్టోబర్ 17 నుంచి 27వ తారీఖు వరకు, కానీ అక్టోబర్ 19 నుంచి లాభంలో గురుడు రావటం వల్ల ఆ టైంకి మీకు సపోర్ట్ ఫైనాన్షియల్ పరంగా తప్పకుండా వస్తుంది అన్నమాట. ఈ విధంగా గురువు గారి యొక్క సంచారం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంది. ఇక ఈ ఇన్వెస్ట్మెంట్స్ వీటి విషయాల్లో చూసినా కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఇప్పుడు చేసే ప్రయత్నాల్లో అంత సత్ఫలితాలు అయితే ఇవ్వవు. లవ్ మ్యారేజెస్ అండ్ ఇష్టపడ్డ సంబంధాలు చేసుకునే విషయాల్లో కూడా రవిశనుల యొక్క సమసప్తం వల్ల అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, కొంచెం తలకాయ నొప్పులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు కూడా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి మేజర్గా రవి కుజుల యొక్క ద్వితీయ స్థాన సంచారం అక్టోబర్ 17 నుంచి 27 వరకు 10 రోజులు ద్వితీయంలో ఉన్న రవి కుజులకి వాక్ స్థానంలో ఉన్నారు. ర్యాష్ టెంపర్మెంట్, ఈగోయిస్టిక్ వర్డ్స్ ఆర్ ర్యాష్ వర్డ్స్, దీనివల్ల అనవసరంగా కొంచెం ఇబ్బంది రావడం, ఆర్ హెల్త్ పరంగా ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ వల్ల కారాలు స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల కూడా సమ్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో ఈ వాక్ స్థానంలో రవి కుజులు ఉన్నారు కాబట్టి జపాకుస్మ సంకాసం ధరణి గర్భ సంభూతం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు రవి కుజులకి సంబంధించి చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా 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 మంచిది. అలాగే మెయిన్గా పెద్ద ఇబ్బంది కలిగించే పరిస్థితులు అని మనం చూస్తే రాశిలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నారు. నీచ శుక్రుడు అయినప్పటికీ సో పర్వాలా కొంచెం ఎంత మీ అపీరెన్స్ మార్చుకుని ఇంకొంచెం చేంజ్డ్గా మనం కనిపిద్దాం అనుకున్నా కూడా నీచ శుక్రుడి యొక్క సంచారం వల్ల ఎక్కడో చోట మీకే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఎలా ఉండాల్సిన ఏంటో ఇలా ఉన్నా అనుకున్నా ఉండలేకపోతున్నా అనేటట్టు ఉంటుంది పరిస్థితి కొంచెం. సో అలాగే మాసాంతానికి 27వ తారీఖుకి ఇక్కడ మనకి కుజుడు తృతీయంలోకి వెళ్తున్నారు, ఓన్ హౌస్లోకి. అక్కడ 27వ తారీఖు మాసాంతానికి కానీ మీకు కొంచెం విల్ పవర్ అనేది సెల్ఫ్ ఎఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ధైర్యము,
సాహసము ఇలాంటివన్నీ కూడా ఎనేబుల్ అయ్యే ఆస్కారాలు మాసాంతానికి 27వ తారీఖు ఉంటాయి. సో అప్పటి వరకు ఈ సిచ్యువేషన్స్లో రవి కుజులకి సంబంధించి ఆ నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవడం అనేది చాలా మంచిది. మేజర్గా మరి రవి కుజుల యొక్క సంచారం వల్ల ఈ టోటల్ మంత్లో ఏ వారంలో ఏ డేస్లో ఎక్కువ ధనపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఇబ్బంది ఉండొచ్చు. గురుడు మారిన సిచ్యువేషన్ బట్టి లాభస్థానంలోకి వచ్చిన గురుడు బట్టి మనం ఎందా చెప్పుకున్నట్టు మంచి ప్లస్ పాయింట్ పాజిటివ్ పాయింట్ ఉద్యోగంలో నూతన అవకాశాలు కానీ అవి ఎప్పుడు రావచ్చు. సప్తమ శని వక్రం వల్ల అనవసరం క్లోజ్ రిలేషన్స్లో డిస్టర్బెన్సెస్ ఎప్పుడు రావచ్చు అనేది వీక్లీ కూడా ఫాలో అవుతుంటే పర్టికులర్ వీక్లో ఏ డేస్లో అయితే మనకి ఉంటుందో అనేది మనకి ఇంకా బాగా తెలుస్తుంది. సో అది కూడా వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.